ఇప్పుడు బెంచ్ మీద ఉంటే ఉద్యోగం అనేది సెక్యూర్ కాదు. కొన్ని 30 డేస్, కొన్ని 3 మంత్స్ మళ్ళీ ప్రాజెక్ట్ లేవని బయటికి పంపించేస్తా ఉన్నారు. అండ్ ఒకవేళ ఎవరన్నా కానీ ఈ బెంచ్ మీద కానీ లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వల్ల జాబ్ పోయిన వాళ్ళు, మీరు ఇమీడియట్ గా ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఎవరెవరంటే కొంతమంది 6 మంత్స్ వర్క్ చేస్తుంటారు, కొంతమంది 3 ఇయర్స్ వర్క్ చేస్తుంటారు, కొంతమంది 2 ఇయర్స్ వర్క్ చేస్తుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి ఉద్యోగాలు పోయిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే తెలియక, తెలిసి కాదు తెలియక, నెలల తరబడి వెయిట్ చేస్తూ తెలియకుండానే 5, 6 మంత్స్, 8 మంత్స్ ఈ విధంగా వెయిట్ చేస్తా కెరీర్ గ్యాప్ అనేది తెచ్చుకుంటున్నారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజీవీ ఫెయిల్ అయ్యి జాబులు పోతే ఇమీడియట్ గా మీరు జాబులు అనేవి ఎత్తుక్కోండి. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న సినారియోలో బెంచ్ మీద కొన్ని కంపెనీస్ లో అయితే నెల రోజులకు మించి ప్రాజెక్ట్ అయిపోయిందా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేసి పంపిద్దామని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్. సో బీ అవేర్ ఆఫ్ దట్. మీరు అంటే చాలా మంది ఈ టైంలో ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తారంటే, మీరు కంపెనీ ఉంటారా, ఓకే హాఫ్ సాలరీ ఇస్తాం, హాఫ్ సిటీసీ ఇస్తాం, వెళ్ళిపోండి, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ వచ్చిందాక వెయిట్ చేయండి అని చెప్పి ఒక తెలియకుండా ఒక కన్ఫ్యూజన్లో పెడతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో గమ్మున ఒకవేళ ప్రాజెక్ట్ లేవంటే ఇమీడియట్గా వాళ్ళు హాఫ్ సాలరీ ఆఫర్ చేస్తే తీసేసుకొని ఆల్టర్నేట్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇట్లాంటి సిచ్యువేషన్లో సొంత నిర్ణయాలు, ఎందుకంటే సింపుల్ థింగ్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో మనము మనకై మనం డెసిషన్ తీసుకోవాలంటే మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కష్టం అవుతుంది. సో అందువల్ల ఇంకో సపోర్ట్ తీసుకోండి, ఇంకో సపోర్ట్ తీసుకొని ఆలోచన చేసుకోండి, ప్రోస్ కాన్స్ రాసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మార్కెట్లో జరుగుతూ ఉంది. అండ్ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే డాక్యుమెంట్ తీసుకున్నారో ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంపెనీ నుంచి, ఏదైతే మీదైతే ఎక్కడి నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రాబ్లమ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏం చేసినా కానీ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి అస్సలు నిర్ణయాలు అనేది తీసుకోవద్దు. ఓకే, క్లారిటీ. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, బెంచ్ మీద ఉన్నారు, ప్రాజెక్ట్ అయిపోయింది అంటే ఇమీడియట్ గా ఇంకోటి ఎత్తుక్కోవడం మీద, ఆ జాబ్ మీకు సెక్యూర్డ్ కాదు, ఎప్పుడైనా తీసేయచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి ఉద్యోగాలు పోతే ఏం చేయాలి, ముందు ఇమీడియట్ గా ఏం చేయాలని ఆలోచించి అక్కడి నుంచి బయటికి రండి. ఎందుకంటే 3 మంత్స్ కంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే మళ్ళీ దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇవన్నీ ఆలోచించుకొని త్వరగా డెసిషన్ తీసుకోండి, త్వరగా ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.